మీ అందరికీ నా ధన్యవాదాలు. మరి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన దైవజనుని కుటుంబానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు నిజంగా దేవుని యొక్క బిడ్డలు ఒక సమాజంలో ప్రవేశించారు అంటే ప్రవేశించిన వంటి ఆమె మీద సమాజం అంతా కూడా ఎదురు చూస్తుంటుంది. ఈరోజు మనమంతా కిందన కూర్చొని ఉన్నారు. మీరు 100 మంది నన్ను ఐడెంటిఫై చేయగలరు, కానీ నేను 100 మంది నేను ఐడెంటిఫై చేయలేను. అలాగే ఆమె ఒక సమాజంలో ఎంటర్ అయింది కాబట్టి సమాజం అంతా కూడా ఏం చేస్తుందంటే అంతా కూడా కన్నేసి నిఘయిస్తుంది. ఈరోజు సూర్యమండలంలో కొన్ని కోట్ల కొద్ది నక్షత్రాలు ఉన్నాయి. అవన్నీ భూమి మీద మనకి కాంతి ఇవ్వడానికి, అవన్నీ దేవుని యొక్క నిఘా విభాగం. అవి కనుక జీవితాన్ని ఎలాగా డిస్ట్రాయ్ చేయాలి అంటే జీవితాన్ని ఎలా పాడు చేయాలి, ఆమె జీవితం అంతా కూడా ముందుకు కొనసాగకుండా తన జీవితాన్ని ఎలాగా డిస్ట్రాయ్ చేయాలనేది సొసైటీ అంతా కూడా ఎదురు చూస్తుంటుంది, నిఘా వేస్తుంటుంది. కనుక అలాంటి నిఘను తీటుగా దాన్ని అధిగమించుకుని వెళ్ళగలిగేవంటి స్కిల్ను తాను డెవలప్ చేసుకుంటే తల్లిదండ్రులకు, దేవునికి, కుటుంబానికి మంచి కీర్తిని సంపాదించగలిగేవంటి ఆధిక్యత తనకుంటుంది. కనుక ఈ విషయాన్ని ఏంటంటే చాలా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని ఈ సమాజం అంతా కూడా ఏం చేస్తుందంటే తల్లిదండ్రుల మీద, దేవుని మీద తిరుగుబాటు చేసేటట్లుగా నేర్పించే వంటి స్కిల్ను ప్రపంచం కలిగి ఉంటుంది. కనుక ఆమె యొక్క నడక, ఆమె జీవిత విధానాలు, లైఫ్ స్టైల్ అంతటిని కూడా పసిగట్టి ఆమె జీవితాన్ని ఎలా డిస్ట్రాయ్ చేయాలి అనేది సొసైటీ ఎదురు చూస్తుంటుంది. అలాంటివన్నీ కూడా ధీటుగా ఢీకొట్టి అధిగమించుకుని ముందుకు సాగటానికి మరి బిడ్డకు చాలాటి దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము, ఆయన యొక్క తలంపులు, ఆయన యొక్క ఆలోచనలన్నీ కూడా ఆమెపై శాశ్వత కాలం ఉండాలని దీవిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. ఇందాక నుంచి నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను, మీకు సంతోషం లేదేమో, తిండి మీద ధ్యాస ఉందా ఏంటా? ఎవరు కూడా వందనాలు చెప్పట్లేదు, నేను ఒక్కరే చెప్పుకుంటున్నాను. ఇప్పుడైనా చెప్పండి దేవునికి స్తోత్రం. అది చాలా మంచి శుభాకాంక్షలు దేవుని దాసులు తెలియజేశారు. యవనస్తులు ఈ అంచె దినాల్లో మంచిగా ఉండాలి. దుష్టుని యొక్క ప్రభావం మానవుని మీద, మరీ ముఖ్యంగా ఇద్దరి మీదే ప్రయోగం చేస్తూ ఉన్నాడు. ఒకటి యవనస్తుడు, ఇంకొకరు యవనరాలు. వాళ్ళిద్దరిని పట్టుకొని చెరిపివేయాలని, దుష్ట సంతానంగా మార్చాలని శాతాన్ చేస్తూ ఉన్నాడు. వాటినన్నిటినీ అకుయుక్తి నుంచి బయటపడాలని మంచి మాటలు చెప్పిన దేవుని దాసులకు వందనాలు తెలియజేస్తున్నాను. ఎవరు ఎక్కువగా శోధింపబడుతుంటారంటే సేవకులే. శోధింపబడటం, పరీక్షింపబడటం. దేవునికి స్తోత్రం. ఈ 10 మందికి ఇచ్చే గ్రీటింగ్స్ ఒక ముగ్గురికి చక్కగా ఒక 15 నిమిషాలు ఇచ్చి ఉంటే దేవునికి వాక్యం బాగుండునేమో అనేసి నేను అనుకున్నాను. కానీ ఎవరికి బాధపడకూడదు, ఎవరు బాధపడకూడదు అన్నటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఈ విధముగా మరి 3 నిమిషాలు ఇవ్వడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. వేదిక మీద ఉన్నటువంటి దైవజనులందరికీ కూడా ప్రభు పేరట నా నిండు వందనాలు. నా ముందు ఉన్నటువంటి సేవకులకు అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు. మరి పాపకు యేసుక్రీస్తు నామములో నా నిండు దీవెనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, దేవుని యొక్క పరిశుద్ధ వాక్యములో మనం చదువుబడినటువంటి లేఖనం ద్వారా మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో యెహెజ్కేలు గ్రంథము, ఎవరు తీయవద్దండి, నాకు ఇచ్చినటువంటి 3 నిమిషాల్లో నేనేం చేయాలో గలిబిలైపోతున్నా. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో 7వ వచనంలో మనం ఇందాక చదివినటువంటి వాక్యం ప్రకారముగా నేల నాటబడిన చిగురు వృద్ధి అగున్నట్లు నేను వృద్ధిలోనికి తేగ నువ్వు ఎదిగి పెద్దదానవై ఆవరణ భూసితురులైతివి అంటాడు. యెరూషలేము ఒక స్త్రీతో పోల్చాడు. యెరూషలేమును ఒక స్త్రీతో పోల్చాడు. పిల్లరా, నేల నాటబడినటువంటి చిగురు అది వృద్ధి చెందాలంటే ఉదాహరణ మీకు చెప్తాను చూడండి. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనంలో మన కంఠస్థ వాక్యం ఉంది కదా. ఏంటి అది అంటే చెప్పండి. ఏంటంట? నీటి కాలువ ఎవరన్నా నాటబడినటువంటి మొక్క
ఆకువాడక తన కాలమునందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఆకువాడక తన కాలములో ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలి అంటే అది ఎక్కడ నాటబడాలంట? నీటి కాలవ యోరన నాటబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యవ్వన బిడ్డలతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, పాప పుట్టినప్పటి నుండి అంటే ఒక 5 సంవత్సరాల నుండి, అంటే బాల్య దశ అంటాం కదా, యవన దశలో అడుగు పెట్టక మునుపు పాపకు ఏమని పిలిచేవారమంటే బాల్యము, చిన్న పాప అని పిలుస్తూ ఉండేవారం. కానీ ఇప్పుడు ఆ బాల్య దశను విడిచిపెట్టి యవ్వన దశలోనికి అడుగు పెట్టింది. యవ్వనం ప్రియులరా, యవ్వనము అనేటువంటిది చాలా ఆశీర్వాదకరమైనటువంటి దశ. అది యవ్వనం అంత మాత్రమే కాదు, యవ్వనము అన్నటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి దశ కూడా. కాబట్టి జీవితంతో మాత్రమే కాదు, కానీ యవ్వన బిడ్డలతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, సేవకుడిగా నేను మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, మీ యవ్వనమును మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ భయంకరమైనటువంటి కాలంలో, భయంకరమైనటువంటి దినాల్లో యవ్వన బిడ్డలు వారి యొక్క ప్రవర్తనలు, వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ యొక్క చూపులు, వాళ్ళ యొక్క జీవితం ఎలా ఉందో మనం కళ్ళారా చూస్తున్నామండి. వాక్యం చెప్పే అవసరం లేదు. వాళ్ళ నడవడికలు, వాళ్ళ ప్రవర్తనలు, వాళ్ళు కట్ చేసుకుంటున్నటువంటి కటింగ్లు అయితేనేమి, వాళ్ళు వేసుకుంటున్నటువంటి బట్టలు అయితేనేమి, వాళ్ళ ప్రవర్తనలు మనం చూస్తున్నాం కనుక ఇది భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం కనుక దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యము. భక్తుడు చెప్తున్నాడు 119వ అధ్యాయంలో, కీర్తనలు 119, 9వ వచనంలో, యవనస్తులు దేని చేత తమ నడతలు శుద్ధిపరచుకుందురంటే, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం నేను చదువుతున్నాను 17వ వచనం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యం పొందిన అతడు రాజ్య కిరీటం ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి బదులుగా రాణిగా నియమించను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ చదవబడినటువంటి లేఖనంలో ఒక యవన 39వ అధ్యాయము. కాబట్టి నేను సెకండ్ చదువుతున్నాను. ఆది కాండం 39వ అధ్యాయము 9వ వచనములో సగభాగము నుంచి, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో నేను. యౌవనుడా విన్నావా, ఇది కాలం సమీపమైనది, సాతాను పొంచి ఉన్నది, నీకు లోకాశలు చూపుతున్నది. క్షణికమైన మత్తు, రెప్పపాటు సుఖము, ఎరలు వేసి వలలు వేసి లాగుతున్నది, నిన్ను పాతాళ లోకానికి పంపుతున్నది. ఎరలు వేసి వలలు వేసి లాగుతున్నది, నిన్ను పాతాళ లోకానికి పంపుతున్నది. యౌవనుడా విన్నావా, ఇది కాలం సమీపమైనది, సాతాను పొంచి ఉన్నది, నీకు లోకాశలు చూపుతున్నది. తడబడు నడకల నడుమ తలదించని యౌవనం, ఒడిదుడుకుగా నిర్ణయాలు తీసుకునే తరుణం. తడబడు నడకల నడుమ తలదించని యౌవనం, ఒడిదుడుకుగా నిర్ణయాలు తీసుకునే తరుణం. ఆలోచనలకు లేదు ఈ వయసులో కళ్ళం, అదుపే చేయకపోతే బ్రతుకంతా శూన్యం. ఇది అర్థం కృపకరణ్ గారు వస్తారు, వందన సమర్పణ చేస్తారు. దేవుని బిడ్డలారా,
ఆ జీవితను ఆశీర్వదిస్తూ దైవ సేవకులందరూ స్టేజ్ ఉంటుందా పాస్టర్ గారు? అంతమందిని పిలిచి ఉన్నారు. సేవకులందరూ స్టేజ్ ఎక్కితే ఉంటుందా? ఓకే, మీరు ఆ మాత్రము మాకు ధైర్యం ఇచ్చారంటే సంతోషం. సేవకులందరూ తప్పకుండా హాజరై, ఏమండి, కొంతమంది అచ్చట నిల్చోండి, కొంతమంది ఇచ్చట నిల్చోండి, కొంతమంది అలాగా దైవ సేవకులందరూ కలిసి ఆశీర్వదిస్తూ ఒక ఫోటో దిగవలసిందిగా కోరుతా ఉన్నాను. వందన సమర్పణ విందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మరి ఈ యొక్క కృతజ్ఞత కూడిక అనగా మా యొక్క రెండవ కుమార్తె జీవిత యవ్వన దశలో అడుగుపెట్టిన సందర్భంగా మరి ఈ దినాన ఇలాగూ దైవ సేవకులకు, కుటుంబ సభ్యులకు, తోటి బంధువులకు అందరికి కూడా పిలిపించి చిన్న కూడిక ఏర్పాటు చేసుకోవాలని కుటుంబం అంతా మేము తలంచినప్పుడు దేవుడు మాకు ఇచ్చిన సమయం పెట్టి నిజంగా ఈరోజు మా జీడిపగడ గ్రామాన్ని ప్రేమించలేక మా కుటుంబాన్ని, ప్రాముఖ్యంగా మా కుమార్తెని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మరి ప్రాముఖ్యంగా అభిషక్తులైన దైవ సేవకులు, ఆత్మీయులు, పెద్దలు, వేదికపై ఉన్న అటువంటి అయ్యగారులందరికీ మరి పేరు పేరున చెప్పాలంటే సమయం తక్కువ కాబట్టి మరి ఈ శివరి నుండి ఆ శివరి వరకు కూర్చున్నటువంటి పెద్దలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున, అలాగనే ప్రాముఖ్యముగా ఐఎంఎస్టీ ఫీల్డ్ ఇన్ఛార్జ్ అయ్య గారు, పాడేరు ఫీల్డ్ ఇన్ఛార్జ్ అయ్య గారు, జాన్ సామ్యుల్ అయ్య గారికి ప్రత్యేక వందనాలు. నిజంగా ప్రతి కార్యక్రమంలో కూడా మా కుటుంబ కార్యక్రమానికి హాజరవుతూ మమ్మల్ని బలపరుస్తున్న అయ్యగారికి మరొకసారి వందనాలు. మరి నిజంగా పాడేరు మండల ఫెలోషిప్ పెద్దలైన కావచ్చు, హుకుంపేట మండల పాస్టర్స్ ఫెలోషిప్ పెద్దలైన కావచ్చు, అదేవిధంగా డుమ్రిగూడ మండల పాస్టర్స్ ఫెలోషిప్ పెద్దలైన కావచ్చు, మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉంటారు. అదేవిధంగా మరి డాక్టర్ విలియం అయ్య గారు, మరి ఒక విధంగా చెప్పాలంటే నాకు బావగారు. నిజంగా ఎప్పుడు ఏ మాట చెప్పినా కూడా చాలా ధైర్యపరుస్తూ ఉంటారు. అన్ని విధాలుగా బావగారికి కూడా ప్రత్యేక వందనాలు. నిజంగా స్థానిక దైవజనులు జానవక్టర్ గారికి ప్రత్యేక వందనాలు. మరి అదేవిధంగా మా బంధువులు బావగారికి కూడా ప్రత్యేక వందనాలు. ప్రాముఖ్యంగా కార్తికాన్య మరి తోటి దైవజనులు ప్రత్యేక వందనాలు. సునీల్ గారు అయ్యగారికి కూడా ప్రత్యేక వందనాలు. మరి నిజంగా ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి కానీ సమయం తక్కువ. ప్రాముఖ్యంగా అయ్యగారికి తను గతంలో నిజంగా ఒకప్పుడు హెల్త్ విషయంలో ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ మా శుభకార్యానికి వచ్చి అధ్యక్షులుగా ఉండి కార్యక్రమం అంతా కూడా చేస్తుంది. దేవుడు తోడు ఉండాలని మనం ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. పరిశుద్ధ పౌలు, రెండవ కార్యము పరిశుద్ధ పౌలు ఇప్పుడు దాకా చాలా విషయాలు విన్నాం. ఒకటోది బాల్యం, రెండోది యవ్వనం, మూడోది వృద్ధాప్యం. ఈ బాల్యంతో పెద్ద ఇబ్బంది ఉండదు, వృద్ధాప్యంతో పెద్ద ఇబ్బంది ఉండదు, కానీ యవ్వనంతో చాలా ప్రమాదం, చాలా భయం అది. కానీ బైబిల్లో ఒక యవ్వనురాలు అనగానే మరియమ్మని చూపిస్తూ ఉన్నాను నేను. లూకాసు సువార్త 2వ అధ్యాయంలో మరియమ్మని చూపిస్తూ ఉన్నాను, చదవక్కర్లేదు కానీ మరియమ్మని చూపిస్తూ ఉన్నాను. ఈ యవ్వనురాలైన మరియమ్మకున్న 3 మంచి లక్షణాలు ఏంటంటే, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, చూస్తున్న మాట ఏంటంటే, ఆ పైనంతా మెసేజ్ ఇచ్చిన తర్వాత అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆలోచించుకోకుండా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ యవ్వన బిడ్డ ఆలోచించుకోకుండా ఏ పని చేయదంట. యవ్వనస్తులందరూ కూడా అలాగే జీవిత ఏదైనా సమస్య వచ్చినా, మంచి వచ్చినా, చెడ్డ వచ్చినా నీవు ఆలోచించుకోకుండా ఏ పని చేయడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. ఆలోచన చాలా అవసరం. దుడుకుపడి చేస్తే అది మనకు నష్టం కలిగిస్తాయి కాబట్టి ఆలోచించుకోకుండా ఏ పని చేయడానికి వీలు లేదు. రెండవది ఏంటంటే, యవ్వనులు కొంచెం గర్వం ఎక్కువ ఉంటారు. అమ్మా నాన్నను చూసో, అన్నం చూసో, దేని చూసో గర్వం ఎక్కువ ఉంటుంది. కానీ బైబిల్ చెబుతుంది, ఒకటోది ఆలోచించుకోకుండా యవ్వనులు ఏ పని చేయడానికి వెళ్ళలేదు. రెండోది ఏంటంటే, మరియమ్మ ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పింది?
వందనాలు అని చెప్పింది. దేవునికి స్తోత్రం. యవ్వనులు రెండోదిగా ఏంటంటే ఎదుటి వారిని గౌరవించడం బాగా నేర్చుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. ఎదుటి వారిని గౌరవించడం బాగా నేర్చుకోండి. మీరు బ్లెస్ చేయబడతారు. మీరు ఇతరుల దగ్గర మీకు హాన దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. మూడవది యవ్వనులు చేయాల్సిన పని ఏంటంటే, మరియమ్మ ఒక పని చేసిందంటే, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందే ఆనందిస్తూ ఉంది. తాగండి, మోగండి, తినండి, దాని మీద ఆనందం కాదు అక్కడ. మనం ఎప్పుడైతే ప్రభును కలుగున్నామని మనం ఆనందించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. 3 విషయాలు. ఒకటోది ఆలోచించకుండా ఏ చేయడానికి వీల్లేదు. రెండోది ఇతరులకు గౌరవించు, వందనాలు చెప్పు, ప్రైజ్ లార్డ్ చెప్పు, నమస్తే చెప్పు పెద్దలకి. మూడోది ఏంటంటే ఆనందించేవంటే ప్రభువునందే ఆనందించు. దేవునికి స్తోత్రం. ఈ 3 నీ జీవితంలో జరగాలని మనవి చేస్తూ, దేవుని సేవకుడుగా, తండ్రిగా నేను నీకు దీవిస్తూ ఈ మాటలు ముగిస్తాను. భవిష్యత్తులో అర్జున్ సింగ్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ బంగారు పార్లకులని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మా తండ్రి, మా దేవ, మా ప్రభా, మా రక్షక, మా మోచకుడవు, నీకు వందనాలు ప్రభా. ఇంతటి వరకు నాయన దైవ సేవకులు నిలబెట్టి చక్కటి నేను బంగారము కంటే ముత్యముల కంటే విలువైన మాటలను నీ వాక్యాన్ని బయలుపరిచినా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎవరైతే విన్నారు ప్రభా, వారి హృదయాలు భద్రపరుచుకునే భాగ్యము దయచేయండి. నేను ఇదిగో ప్రభా, ఈ లోకానుసరమైన జీవితం నుండి ప్రభా, ఈ లోకానుసరమైన నడకల నుండి వారు మార్పు పొంది నేను జీవితమును మార్చుకుని. ప్రియులారా, మనోవిజ్ఞాన శాస్త్ర ప్రకారముగా 12 సంవత్సరాల నుండి 16 సంవత్సరాల వరకు స్త్రీలకు యవ్వన ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ఒక వ్యక్తి జీవితంలో అతి ప్రాముఖ్యంగా 3 స్థానాలు ఉంటాయి: బాల్య దశ, యవ్వన దశ, వృద్ధాప్య దశ. ఈ 3 దశల్లో అతి ప్రాముఖ్యమైనది యవ్వన దశ. ఈ యవ్వన దశలో దేవుడు నువ్వు తనకు కావాలని కోరుకుంటాడు. సాతాను కూడా ఈ యవ్వన ప్రాయంలో ఆయన కావాలని కోరుకుంటుంటాడు. కారణం ఏంటంటే దేవుడు ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రతి ఒక్క ఉద్దేశం కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. జీవితంలో కూడా దేవుడు ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక, ఉద్దేశం నెరవేర్చబడాలంటే దేవునికి గౌరవిస్తూ దేవుల్లో భయభక్తులు కలిగినప్పుడు ఆయన ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చబడుతుంది. ప్రియులారా, 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను క్లుప్తముగా. ఎప్పుడు మన జీవితంలో దేవుని ప్రణాళిక నెరవేర్చబడుతుందంటే, ఈ యవ్వన ప్రాయంలో దేవుని ప్రణాళిక మన బ్రతుకులో నెరవేర్చబడాలంటే మొదటిగా దేవునిలో భయభక్తులు కలిగి బ్రతకాలి. కీర్తనకారుడు అంటాడు 119 కీర్తనలు 9 చరణాలు అంటాడు, యవనస్తులు దేని చేత నడతను శుద్ధిపరచుకుందరు. కారణం అంటే యవ్వన ప్రాయంలో వాళ్ళని కట్టేది వాక్యము, వాళ్ళని కట్టేది ప్రార్థన, వాళ్ళని కట్టేది భక్తి జీవితము. ఈ యవ్వన ప్రాయంలో ఎప్పుడైతే ప్రార్థన, బైబిల్ ధ్యానము, భక్తి కలిగి ఉంటావో, క్రమం తప్పక దేవస్థానంలో ఉంటావో అప్పుడు దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చబడుతుంది. ఈ యవ్వన ప్రాయంలో అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. రెండవదిగా యవ్వన ప్రాయంలో మనం ఆశీర్వాదకరంగా ఉండాలంటే తల్లిదండ్రుల మాట ఖచ్చితంగా వినాలి. ఈ రోజు యవ్వనస్తులు చాలా మంది చేసిన తప్పేంటో తెలిసిన, యవ్వనస్తులు వారి జీవితాల్లో తల్లిదండ్రులు మాట వినరు. తల్లిదండ్రులు కష్టపడి రూపాయి సంపాదించి ఉన్నతంగా చదివించిన తర్వాత ఈరోజు చాలా మంది తిరుగుబాటు చేస్తున్నారు. ప్రియులారా, వాక్యం అంటుంది, ఎవరైతే తల్లిదండ్రులు సన్మానిస్తారో, వారి మాట వింటారో, వారి భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవుతారు. ప్రైజ్ ది లార్డ్. ఇది గొప్ప ఆశీర్వాదము, ఇది గొప్ప దీవెన. ప్రియులారా, జీవితంలో ఎప్పుడు కూడా తల్లిదండ్రుల మాటను జబదాటకూడదు. వారిని క్షేమాన్ని కోరుకుంటారు, నీ మంచితనాన్ని కోరుకుంటారు, నువ్వు ప్రయోజనకరంగా ఇంటికి, కుటుంబానికి దీవెనకరంగా ఉండాలని మీ తల్లిదండ్రులని చాలా సందర్భాల్లో ఒకవేళ తప్పుడు అడుగు వేసినప్పుడు, మందలించినప్పుడు వారి మాటలకు నువ్వు జబదాటకూడదు. ఎప్పుడైతే తల్లిదండ్రులకు లోపడతావో, గౌరవిస్తావో, వారి మాటకు విధేయత చూపిస్తావో అప్పుడు నువ్వు ఆశీర్వదింపబడతావు. మూడవదిగా మనం ఎప్పుడు ఆశీర్వదింపబడతామంటే ప్రియులారా, దుష్ట సాంగత్యానికి దూరంగా ఉన్నప్పుడు. ఎప్పుడు దుష్ట సాంగత్యానికి దూరముగా ఉండాలి. ఈ రోజు యవనస్తుల ప్రియులు గమనించండి, ఒక 5 మంది పనికిమాలిన వాళ్ళు ఉన్నారనుకోండి, వారితో కలిసి తిరుగుతుంటే 6వ వ్యక్తి నువ్వే అవుతావు, పనికిమాలిన వాడు అవుతావు. కానీ 5 మంది భక్తి కలిగిన వారు ఉన్నారనుకోండి, వారితో కలిసి తిరుగుతుంటే 6వ వ్యక్తి నువ్వే అవుతావు. ప్రైజ్ ది లార్డ్. భక్తిపరుడుగా మార్చబడతావు, ప్రార్థన వీరుడుగా మార్చబడతావు. ప్రియులారా, వాక్యం అంటుంది దుష్ట సాంగత్యము మంచి నడవడిని
చెరిపివేయను. ఈ యవన ప్రాయంలో నీకు ఎలాంటి స్నేహితుడు కావాలో, ఎవరితో స్నేహం చేయాలో నీకు బాగా తెలియాలి. తెలియకపోతే నీ యొక్క జీవితంలో తప్పుడు అడుగు వేసే ప్రమాదం ఉంది. ఈ యవన ప్రాయంలో వచ్చిన ఈ జీవిత కాలం, ఈ యవన ప్రాయంలో పనికిరాని 5 మంది స్నేహితుల కంటే పనికి వచ్చే ఒక్క స్నేహితుడు చాలు. ప్రైజ్ ది లార్డ్. ఆ స్నేహితులు అంటే ఉండాలంటే మళ్ళీ కష్టాలు సమస్యలు అన్నిటి విషయంలో కూడా వాక్యం చేత ఓదారుస్తూ ధైర్యపరుస్తూ తప్పు చేసినప్పుడు గర్దించే స్నేహితుడు ఉండాలి. ఆమేన్. ఈరోజు కూర్చున్న మీలో ఎంతమంది మంచి స్నేహితులు ఉన్నారు? తప్పు చేసినప్పుడు పొగిడే స్నేహితులు ఉన్నారు, మంచి చేసినప్పుడు మనల్ని వెనక్కి లాగే స్నేహితులు ఉన్నారు. అలాంటి వారు ఉండకూడదు మన జీవితంలో. నీ యవన ప్రాయంలో ఆశ్చర్యకరంగా ఉండాలంటే మూడవదిగా దుష్ట సాంగత్యానికి దూరముగా ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడి జీవితంతో ప్రణాళిక నెరవేర్చి నీ జీవితంలో కృప చూపించి నీ కుటుంబానికి, సంఘానికి, సార్వత్రిక సంఘానికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచుతాడు. అట్టిదమైన ఆశీర్వాదాలు పొందుకొని యవన ప్రాయంలో క్షేమంగా ఆరోగ్యం ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క హెచ్చరిక మాటలు ముగిస్తున్న దేవుడిని దీవించి ఆస్వాదించును గాక. నా తండ్రి, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, నీ అత్యున్నతమైనటువంటి నీ ఘనమైన నీ పరిశుద్ధ నామమునకు ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయంలో కోటాను కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. తండ్రి అయిన దేవా, నీ దాసులు ప్రభా ఇదిగున్న తండ్రి కృపాకరంగా ఇగను బట్టి దేవ వర్షతిమని బట్టి నీ చేతులకు అప్పగిస్తున్నాను. వారిని ప్రేమించి మీరు అనుగ్రహించిన 2వ కుమార్తె ప్రభా ఇదిగున్న తండ్రి నాయన బాల్య దశ నుండి యవన దశలోనికి అడుగు పెట్టడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆ సందర్భంగా ఇదిగున్న తండ్రి నాయన నీ దాసులు ఈ సేవకులుగా, సంఘముగా, ఇదిగోన తండ్రి కుటుంబాలుగా, బంధువులుగా అనేకులను పిలిచి ప్రభా ఈ కృతజ్ఞత కూడికను వారు నిర్వహించుంటుండగా ఈ కూడికను మీరు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, మేలుకరముగా మీరు మార్చిన రీతిని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. తండ్రి అయిన దేవా, ఇదిగోన తండ్రి నీ దాసుల ద్వారా ఇదిగోన తండ్రి ప్రియ కుమార్తెకు అనేకమైనటువంటి మాటలు దేవా సంఘానికి హెచ్చరించిన రీతిని బట్టి నీకు వందనాలు. ఆ మాటల ప్రకారంగా ఇదిగో నీ కుమార్తె జీవితం నడుచుకోవడానికి సహాయం చేయమని నీ పాదాలు పట్టుకుంటున్నాను. ఇదిగో నా తండ్రి నాయన యవనానికి అడుగు పెట్టింది దేవా, ఇదిగో నా తండ్రి తన యవన జీవితాన్ని జాగ్రత్త కలిగి ప్రభా కాచుకొని ప్రభా ఇదిగో పరిశుద్ధమైన జీవితం జీవించి ప్రభానికి ఇష్టకరమైనటువంటి బిడ్డగా ఎదగలగడానికి మీరు సహాయం చేయండి. నాకుంటే యవ్వనమే ప్రమాదం, ప్రభువు కొరకు అర్పిస్తే అదే నీకు ప్రధానం. యవ్వనుడా విన్నావా, ఇది కాలం సమీపమైనది, సాతాను పొంచి ఉన్నది, నీకు లోకాశలు చూపుతున్నది. కళ్ళకు మైకం కలిగించే క్షణికావేశం, తనువును మనసును చెడగొట్టే తప్పుడు లోకం. కళ్ళకు మైకం కలిగించే క్షణికావేశం, తనువును మనసును చెడగొట్టే తప్పుడు లోకం. దుష్టుని వశమైపోయెను లోకాధికారం, భ్రష్టత్వపు ఊహలతో యవ్వన సంహారం. క్రీస్తు యేసుకే చూపెను నిమిషంలో ప్రపంచం, లోకాశకు లొంగిపోతే పొంచి ఉంది ప్రమాదం. యవ్వనుడా విన్నావా, ఇది కాలం సమీపమైనది, సాతాను పొంచి ఉన్నది, నీకు లోకాశలు చూపుతున్నది. బాల్య దినములంది చేయి సృష్టికర్త స్మరణం, యౌవన కాలమే దేవుని కాడి మోయు సమయం. బాల్య దినములంది చేయి సృష్టికర్త స్మరణం, యౌవన కాలమే దేవుని కాడి మోయు సమయం. యౌవన దశలోనే మరల జరిగితే నీ జననం, దేవుని అంబుల పొదిలో నీవే ఒక బాణం. స్నేహితుడా యేసు కొరకు అర్పించు యౌవనం, అలు పెరుగక పరుగెత్తు సువార్తకై ప్రతీక్షణం. యౌవనుడా విన్నావా, ఇది
కాలం సమీపమైనది, సాతాను పొంచి ఉన్నది, నీకు లోకాశలు చూపుతున్నది. క్షణికమైన మత్తు, రెప్పపాటు సుఖము, ఎరలు వేసి వలలు వేసి లాగుతున్నది, నిన్ను పాతాళ లోకానికి పంపుతున్నది. ఎరలు వేసి వలలు వేసి లాగుతున్నది, నిన్ను పాతాళ లోకానికి పంపుతున్నది. యౌవనుడా విన్నావా ఇది, కాలం సమీపమైనది, సాతాను పొంచి ఉన్నది, నీకు లోకాశలు చూపుతున్నది. సేవకులకి కొంచెం భోజనం ఏర్పాటు చేయబడుతుంది కనుక ఆనందరానా సర్పంచ్ ఆనంద్ గారు దయచేసి సేవకులకి కొంచెం తొందరగా కాంట్రాక్ట్ చేయండి. లేదు అదలా అస్సలు తమ్ముడు ఈ పాట టైం ఈ పిల్లలు కాదు ఏం కాదు ఏం కాదు వదినే ఇప్పుడే తీయాలి. తెలి ఏంది మాకు ఈ కష్టాలు బా కవర్ కప్పాలి. मनु अंबी हजार पुनाना अंबर हाथी लोग हिलाना लेके मस्ता मरे रारा తిన్నా ఇది బిస్కెట్ లకే అది కేజీ నేను చేశాను నువ్వే ఏదో చేసుంటావు నీ జేబులో సెట్ కనిపించిందా అవునా అయితే ఫ్రీ కదా అక్కడ వస్తే
స్పాన్సర్ బాయ్ సమ్మేల్ గారు దగ్గర రండి అలాగే ఏమేమన్నా ఎర్లేదు ఎవరు చెల్లి ఎవరు అక్క ఏ అత్తగారు తిన్నారా లేదా డల్గా ఉన్నారు తిన్నావా బిర్యానీ చెల్లి హాయ్ చెప్పండి యూట్యూబ్ లో పెడతారా ఇన్స్టాగ్రామ్ లో పెడతారా హాయ్ సార్ నమస్తే పిల్లలు చూడండి రా పిల్లలు మీరుంటేనే చూస్తారు ఎక్కువ చెల్లి చూడండి రా చెల్లి